All the best. ఈ షాప్ ఓనర్లు ఎవరైతే వాళ్ళకు జహీరు అండ్ ఖలీలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా సీసీ కెమెరాలు అంటే మా పోలీస్ పాయింట్ ఆఫ్ మంచి ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది సెక్యూరిటీ అని చెప్పి పార్టీ. సో మా పోలీస్ పనిని బాగా తక్కువగా ఇచ్చేస్తామంట. ఒక సీసీ కెమెరా ఉంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ సరసమైన ధరలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి. ఇది ఇక్కడ చెప్పేది వీళ్ళ ఓనర్లు వచ్చి 14,500 నుంచి అందుబాటులో ఉన్నాయి. బ్యాకప్ బట్టి కూడా ఇది నిఘా నేత్రం అంటారు. అది 3వ కంటే ఇది మామూలుగా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు హైటెక్ మోసాలు ఉంటాయి, హైటెక్ నేరాలు జరుగుతూ ఉంటాయి. మనం వీలైనంత వరకు హైటెక్ పద్ధతిలో మనం కూడా దాన్ని అరకెట్టాలని కనుక ఈ సీసీ కెమెరాల ఉపయోగం ఎంతో అవసరము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం తీసుకుని ప్రతి ఒక్కరు ఇండోర్లో కానీ షాపింగ్ మాల్లో కానీ ముఖ్యంగా వాల్యుబుల్ ఉండే ప్లేసులు ఎక్కడ కానీ ఇవి దీని యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. ఎక్కడ కానీ హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా దీని ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సీసీ కెమెరాలు వినియోగించాలని కోరుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన జహీర్ గారికి అదేవిధంగా ఖలీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళే ఓన్గా ఒక బ్రాండ్ తయారు చేసి మన నెల్లూరు టౌన్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రైస్ కూడా బాగా తగ్గుతుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కొనడానికి దీనికి యూటిలైజేషన్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే కాకుండా మా సార్ చెప్పినట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజం చాలా అడ్వాన్స్గా వెళ్తుంది. కాబట్టి చాలా విషయాల్లో ఇబ్బంది ఎదురవుతున్నాయి. కాబట్టి ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు మనం వాటిని అధిగమించాలన్నా సరే, సరైన వాడిని గుర్తించాలన్నా సరే, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ సోర్స్ ఏంటంటే సీసీ కెమెరాస్. సో మనం గతంలో ఏ షాపులో పెట్టుకునేవాళ్ళు లేదా ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాస్ రోడ్లలో, బ్యాంకుల్లో, షాపుల్లో, ఎస్పెషల్లీ హౌసెస్లో మనం ఏదైనా బయట వెళ్తూ ఉంటాం, డ్యూటీకి వెళ్తుంటాము, లేదంటే ఉద్యోగి అయితే వెళ్తుంటున్నాము, లేదంటే బంధువుల కోసం వెళ్తుంటున్నాము, పెళ్లిల కోసం వెళ్తుంటున్నాము. ఈవెన్ దో ఫంక్షన్ హాల్స్లో కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే దొంగతనాలు పెరిగిపోతున్నాయి, మిస్సింగ్స్ పెరిగిపోతున్నాయి. మనం వీటన్నిటి రెక్టిఫై చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మనకు 100% ఈ యొక్క ఆధారాలు కంపల్సరీ కావాలి. ఈ ఆధారాలు ఎలా దొరుకుతాయంటే సీసీ కెమెరా ద్వారా దొరుకుతాయి. సో నా యొక్క విన్నపం ఏంటంటే మనం ఒక బంగారు కానీ, డబ్బులు కానీ, వెండి కానీ, వేరే వస్తువులు కానీ మనం ఏదో ఒకటి పర్చేజ్ చేయాలంటే చాలా కష్టపడితే తప్ప మనం డబ్బులు రావు. మనం ఆ డబ్బులతో పర్చేజ్ చేసుకుంటాం. మనం అలా పర్చేజ్ చేసుకున్న వాటిని దొంగలకు ఇవ్వడానికి మనం ఎంత బాధపడతామో నాకు ఆ విషయం తెలుసు. ఒకవేళ పొరపాటున దొంగతనం జరిగినా సరే వాటిని రికవరీ చేయాలన్నా, వాళ్ళని గుర్తించాలన్నా సరే మనకు కంపల్సరీ ఆధారాలు కావాలి. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్, డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్గా గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది, అదేవిధంగా ఎస్పీ కూడా చెప్తున్నారు కంటిన్యూస్గా. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటే ఆ కెపాసిటీ మేరకు ఇప్పుడు ఈస్ట్ కెమెరాస్ మీకు 1000లో కూడా దొరుకుతుంది, 2000లో కూడా దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ, ఎంట్రీలో కానీ, ఎగ్జిట్లో కానీ, షాపుల్లో కానీ 100% సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి, దట్టు మన ఎమిందూరు టౌన్లోకి ఒక చిన్న షాప్ వచ్చింది, వాళ్ళు ఓన్ బ్రాండ్లో ఇస్తున్నారు. కాబట్టి మనం దాన్ని వాళ్ళు డెవలప్ చేసినట్టుగా ఉంటుంది. ప్లస్ మనకు తక్కువ ప్రైస్తో వస్తుంది. కాబట్టి అందరూ పర్చేస్ చేసి దయచేసి సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని పోలీసు యొక్క పని భారాన్ని తగ్గించాలనేసి, అదేవిధంగా మిగతా కూడా సేఫ్టీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.